సో, ఇది బయోప్సీ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు హ్మ్. సార్. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఉంటది. కరెక్టే కదా! డీపర్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది హ్మ్. సెల్యులర్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కరెక్ట్ ఇది. హ్మ్. చాలా కేసెస్‌లో మేము బయాప్సీ కేసెస్ పంపిస్తూ ఉంటాము. ఓకే. ఎఫ్ఎన్ఏసి అని చెప్పేసి ఈవెన్ చాలా కేసెస్‌లో అవి అవసరం కూడా. హుహుహు. ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం దాదాపుగా ఎప్పుడు బయాప్సీ తీయాలంటే పేషెంట్ హ్మ్. మొత్తం క్లినికల్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత దెన్ బయాప్సీకి ఇవ్వాల. హ్మ్. ఈళ్ళు డైరెక్ట్‌గా సార్ ఈయనకేదో ప్రాబ్లమ్ ఉందంటే తీసుకురాపో గడ్డొచ్చిందంటే బయాప్సీ తీసుకురాపో. హ్మ్. గడ్డ అనేది అసలు డాక్టర్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడే డిసైడ్ చేస్తాడు. హ్మ్. బాబు దీంట్లో ఏం లేదు. బట్ డౌట్ క్లియర్ కావడానికి తీసుకొని రాపో. ఓకే. అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ప్రధాన పరీక్షలేంటంటారు సార్? బయాప్సీ జనరల్‌గా బయోప్సీ బయాప్సీ ఓన్లీ. అంటే ఓకే. ఇంకా డీపర్ సెల్యులార్ సిస్టమ్‌లో హ్మ్. క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి. హ్మ్. సో, ఆ కణాల యొక్క తీసుకొని ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఉంటాయి హ్మ్. జనరల్‌గా. సో, ఒక డాక్టర్‌గా పేషెంట్స్ మీ దగ్గరకొస్తూ ఉంటారు. వాడొచ్చేటప్పుడు చాలా బాధతో వస్తాడు. ఆ టెన్షన్‌తో వస్తాడు. డాక్టర్‌కి చెప్పుకోవాలి నేను తొందరగా, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అన్నట్లు వస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి మీరు ఫస్ట్ పెన్నును, పేపర్ పట్టుకునే ముందు వాళ్ళకిచ్చే ఒక మోరల్ సపోర్ట్ ఏంటి? నా దగ్గరికి పేషెంట్ వస్తారు కదా! హ్మ్. దాదాపుగా నేను 50, 60 పేషెంట్స్‌ని చూస్తుంటా. హ్మ్. ఎక్కువ ఆటిజం కేసెస్ ఎక్కువ హ్మ్. ఈ పిల్లల కేసులు చూస్తుంటా. పేరెంట్స్ గానివ్వండి, పేషెంట్స్ గానివ్వండి, ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకొస్తారు. చాలా. కన్‌ఫ్యూజ్ స్టేట్ నుంచి నన్ను చూసిన తర్వాత కొంచెం నేను వాళ్ళ 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 విషయాలన్నీ అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ ఒక 10 మినిట్స్ మాట్లాడను. హ్మ్. ముందు వాళ్ళ విషయాలన్నీ అసలు వాళ్ళ థింగ్స్ అడుగుతారు. అన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి కదా! హ్మ్. దెన్ ఒక కంక్లూజన్‌కొచ్చిన తర్వాత 20 మినిట్స్ కేస్ టేకింగ్ ఉంటది. హ్మ్. హ్మ్. పోయేటప్పుడు అసలకు వాళ్ళకొక హోప్ క్రియేట్ చేస్తాను. ఒక మోటివేషన్ చేస్తాను. నేను చేసే మోటివేషన్ టెంపరరీ మోటివేషన్ కాదు. ముందు నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా! నేను ఇచ్చే హ్మ్. ట్రీట్మెంట్ పైన. అవును. నేను మెడిసిన్ ఎప్పుడైతే నాది డిసైడ్ అయిపోతదో, దెన్ మీకంతా మొత్తం బెటర్ అయిపోతది. తగ్గిపోద్ది. నెక్స్ట్ 3 మంత్స్‌లో, 6 మంత్స్‌లో కొంచెం బెటర్ అనిపిస్తది. సో, అన్నట్టు జరుగుతుంది కనుక నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతది. హ్మ్. డాక్టర్ అనేవాడు డూప్లికేట్‌గా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మోటివేషన్ అనేది టెంపరరీగా పనిచేస్తది. హ్మ్. ఇంపార్టెంటే. బట్ మోటివేషన్ వెనకాల ట్రీట్మెంట్ లేకపోతే హ్మ్. అది టెంపరరీ అయిపోతది. హ్మ్. ఈరోజు మీరు మోటివేట్ అయిపోతారు. బాగా అంతా అయిపోతారు. బయటికెళ్ళాక మళ్ళీ అందరూ డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ డిమోటివేట్ అయితారు. హ్మ్. హ్మ్. మోటివేషన్ అనేది టెంపరరీ యాక్టివేషన్ సిస్టమ్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీటింగ్ సిస్టమ్. హ్మ్. గుర్తుపెట్టుకోండి. హ్మ్. సో, 95% ఆఫ్ మై పేషెంట్స్ నా దగ్గరికొచ్చేటోళ్ళంతా కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో హ్మ్. నా దగ్గరికి ఎంటర్ అయితారు. హ్మ్. ఒక క్లారిటీతో బయటికెళ్ళిపోతారు. అర్థమైందా మీకి? అది డాక్టర్ డ్యూటీ. డాక్టర్ అనేవాడు ఓన్లీ మెడిసిన్ ఇవ్వడమే కాదు, ఇంజెక్షన్ ఇవ్వడం కాదు, సర్జరీ చేయడమే కాదు. డాక్టర్ అర్థం చేసుకోవడం, పేషెంట్‌ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని అర్థం చేసుకునేవాడే డాక్టర్. హ్మ్. మీ యొక్క పాస్ట్ మెడికల్ హెల్త్ హిస్టరీని చూసేవాడే డాక్టర్. అంతే గదా! ఇప్పట్లో అసలు డాక్టర్స్ 5 నిమిషాలు కూడా స్పెండ్ చేయకుండా ఉన్నారు. లేదు సార్. అవును. చెప్తున్నా గదా! హ్మ్. ఎందుకంటే కేస్ ఒక్కసారి టైం ప్రతి ఒక్క డాక్టర్ గనుక ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ టైం పెట్టి చూస్తే, హ్మ్. సో, మొత్తం పిక్చర్ అంతా డాక్టర్ నాలెడ్జ్ ఉంది లేక గాదు. డాక్టర్‌కి చాలా అంటే ఇదంతా కూడా సెల్ఫ్ ఉంది. దాన్ని అప్లై చేయకుండాడు. హ్మ్. ఒక వైద్యుడు పేషెంట్ పైన అసలు పేషెంట్ నుంచే చాలా నేర్చుకోవచ్చు తెలుసా? నేను హ్మ్. చాలా పేషెంట్ నుంచి నేర్చుకుంటా. హ్మ్. నాకసలు నాలెడ్జ్ అంతా కూడా నాకొచ్చే ఒక 25% ఆఫ్ నాలెడ్జ్ కూడా పేషెంటే ఇస్తారు నాకు. హ్మ్. సో ఎందుకంటే పేషెంట్ అందరి డాక్టర్ల దగ్గరికి నాకు తీసుకొనొస్తారు. అవును. సో, మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఆహ్, ఇట్లా అనిపిస్తాయి కదా సార్. మనం సాటిస్ఫై అయ్యాము వీళ్ళకిచ్చిన ట్రీట్‌మెంట్‌తో అని చెప్పేసి కొన్ని కేసెస్ ఉంటాయి. అవును. అలాంటి కేసెస్ మీకేమైనా ఎదురయ్యాయా ఎప్పుడైనా? చాలా కేసెస్. హ్మ్. చాలా కేసెస్. హ్మ్. 60% చాలా ఉంటాయి నా దగ్గర. ఓకే. నా నా ఐ ఫీల్ సో హ్యాపీ. హ్మ్. నేను నా జాబ్ కరెక్ట్‌గా చేశాను హ్మ్. అనేటువంటి ఒక ఒక నాకు ఆత్మతృప్తి కలుగుతది. హ్మ్. చాలామంది హోమియోపతి అంటే తక్కువ చూస్తారు. హోమియోపతి అంటే చిన్న చూపు చూస్తారు. హోమియోపతి అంటే ఏదో మాటలు చెప్తున్నాడు. ఏం లేడు ఊరికే మాటలు చెప్తుంటాడు. అదంతా ఏం లేదనుకుంటారు గానీ, హ్మ్. ఒక్కసారి నా ట్రీట్‌మెంట్‌లోకొచ్చి నా రిజల్ట్ గనుక చూసారంటే, హ్మ్. సో, ఐ యామ్ ద అంటే వాళ్ళే ఫీల్ అయితారు. సార్ హ్మ్. చాలా హ్మ్. బాగుంది. అంటే చెప్తుంటే డాక్టర్‌కి కావాల్సింది డబ్బులు కాదు. హ్మ్. హ్మ్. బాగా చేశాడు. హ్మ్. హెల్ప్ చేశాడు. హ్మ్. ఒక రెస్పాన్సిబుల్‌గా చేశాడు. హ్మ్. అది డాక్టర్‌కి మాత్రమే చెల్లుతది. హ్మ్. మీరు ఎవరి దగ్గరికెళ్ళండి, హ్మ్. ఏ లాయర్ దగ్గరికెళ్ళండి, ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికెళ్ళండి, ఇవి రావు మీకు. హ్మ్. అదొక బ్యూటీనెస్ ఆఫ్ ది డాక్టర్ కాబట్టి, ఆ డాక్టర్ యొక్క ఆత్మతృప్తి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి, హ్మ్. సోషల్ రెస్పాన్స్ కాబట్టి, డాక్టర్ నేనుగా నా పేషెంట్‌కి హ్మ్. న్యాయం చేయలేని రోజు, న్యాయం చేయకపోతే నేను చెప్తాను. హ్మ్. నేను ఒక్కోసారి ఫెయిల్ అయిపోయాను ఈ ట్రీట్మెంట్‌లో. పేషెంట్‌లకు కూడా చెప్తాను ఒక్కోసారి. హ్మ్. కొన్ని కేసెస్ ఒక్కోసారి వాళ్ళు సరిగ్గా చెప్పకపోవడమో, లేకపోతే నేను సరిగ్గా ట్రీట్ చేయకపోవడమో.
హ్మ్. రెండే విషయాలు ఉంటాయి. 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 డెఫినిట్‌గా ఉంటాయి. డాక్టర్ అనేవాడు దేవుడు ఏం కాదు. అవును సార్. దేవుడు అంటే మాట్లాడాడు కాబట్టి అన్ని దేవుని చెప్పుకుంటాం. హ్మ్. డాక్టర్ మాట్లాడతాడు కాబట్టి డాక్టర్‌కి వీక్‌నెస్ కనిపిస్తది, స్ట్రెంత్ కనిపిస్తది. అర్థమైందా? హ్మ్. హ్మ్. దేవుడు మాట్లాడితే హ్మ్. దేవుని దగ్గర కూడా ప్లస్‌లు మైనస్‌లు ఉంటాయి. మాట్లాడాడు కాబట్టి అన్ని ప్లస్‌లే కనిపిస్తాయి ఆడ. హ్మ్. హ్మ్.